జగన్మోహన్ రెడ్డికి ఇస్తామని వార్నింగ్ ఇస్తాం. రాజకీయ విశ్లేషకులు సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారితో మాట్లాడతారు. రైట్, వేణుగోపాల్ గారు ఆగండి, 1 by 1 మాట్లాడదాం. వెంకటేష్ గారు ఉన్నారు, వెంకటేష్ గారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, ప్రైమ్ 9 వీక్షకులకి అలాగే ప్యానెల్ లో ఉన్న వెంకటేష్ గారు అందరికీ కూడా నమస్కారం, గుడ్ మార్నింగ్ అండి. అధికార ప్రతిపక్ష పార్టీల కూటమి లెక్కలు ఎప్పుడు తేల్తాయి? అదేనండి, అధికార ప్రతిపక్ష పార్టీ అధికార ప్రతినిధులు అనర్గళంగా చెప్పారు వారి వారి ప్రభుత్వాల గురించి, ప్రతిపక్షాల పాత్ర గురించి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి సీట్లు, అభ్యర్థుల ఖరారు, దీని గురించి మాట్లాడుకోవాలి. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ 175 నియోజకవర్గాలకు గాను 175 నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని ప్రకటించారు. 25 ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించి ఆల్రెడీ వాళ్ళు ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయారు. కానీ కూటమి మాత్రం ఎందుకో కొంచెం వెనకబడింది. మన సోదరుడు టీడీపీ అధికార ప్రతినిధి గారు చెప్పినట్లు 5-6 ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎవరిని పెట్టాలి ఏంటి అనేది కాస్త కన్ఫ్యూజన్ లోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే కూటమిలో అభ్యర్థుల ఖరారు ఇప్పటికిప్పుడు అయ్యేది కూడా కాదు. ఇంకొక వారం రోజులైనా కనీసం పడుతుంది. ఎందుకంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం లో ఉన్నటువంటి బీజేపీ అధికార ప్రతినిధులంతా కూర్చుని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన 10 మంది అభ్యర్థులు కూడా ఎవరు ఎక్కడ కంటెస్ట్ చేస్తున్నారు అనేది కూడా నాకు తెలిసినంత వరకు ఈ రోజు సాయంత్రానికి ప్రకటించే పరిస్థితి ఉంది. వీటన్నిటితో పాటుగా ఇంకా జనసేన పార్టీకి సంబంధించి ఇంకొక 5, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకొక 15-16 సీట్లు ప్రకటించాల్సిన పరిస్థితి. వీళ్ళందరూ ఎప్పుడు ప్రకటిస్తారు? వీళ్ళలో అసంతృప్తులు ఎంతమంది ఉన్నారు? అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు లేదా అభ్యర్థులు ఆర్థికంగా కానివ్వండి, ప్రజాబలంతో కానివ్వండి, ప్రజా వ్యతిరేకత ఏదైతే ఉందో దాంతో కానివ్వండి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. వీళ్ళని ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థులు వస్తారా? ఈ అభ్యర్థులు వస్తే వాళ్ళకి ఈ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఈ కూటమిలో భాగంగా 175 నియోజకవర్గాల్లో ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అక్షర సత్యం గారు చెప్పినట్లు జనసేన పార్టీ యొక్క ఓట్ షేర్ గణనీయంగా పెరిగిందన్నమాట వాస్తవం. అయితే 21 స్థానాలకు మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని పరిమితం చేయటం, అలాగే గెలుపు గుర్రాలైనటువంటి కొన్ని స్టేట్లలో అభ్యర్థుల్ని మార్చడం ఆ పార్టీకి మైనస్ గా మారింది. ఇక ఈ రిమైనింగ్ స్థానాల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ ఓటింగ్ తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, మరోవైపు బీజేపీ పార్టీకి కానివ్వండి ఏ మేరకు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ చాలా ప్రశ్నార్థకంగా ఉంది. ఈ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగపోయినట్లయితే కూటమి అభ్యర్థులు దెబ్బతినే అవకాశం ఉంది. దీనిని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారనేది చెప్పకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా కూటమి చావు దెబ్బ తగులుతుంది. ఎందుకంటే అధికార పార్టీ తాను ఏం చేశారనే దాని మీద క్రిస్టల్ క్లియర్ గా అంతా ఏకతాటితో ఒక చేతితో నడిపించే జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు. దాన్ని అంత తేలిగ్గా తీసుకునే వ్యవహారం ఏం కాదు. ఆయన అనునిత్యం కూడా ప్రజల్లో ఉండి తాను ఇచ్చినటువంటి హామీలను ఏ మేరకు ఫుల్ఫిల్ చేశాడు, ఇంకా తన యొక్క నెక్స్ట్ వచ్చే మేనిఫెస్టో ఏంటి అనేది కూడా ఇంకా తెలియలేదు జనాలకు. అది కానీ బయటకు పెట్టినట్లయితే ఈ కూటమి యొక్క సూపర్ 6 కానివ్వండి, లేకపోతే ఇంకా రిమైనింగ్ ఆస్పెక్ట్ లో వీళ్ళు ఇచ్చే హామీలు ఏ మేరకు అధికార పార్టీని ఎదుర్కొంటాయి అనేది కూడా చాలా ప్రశ్నార్థకంగానే ఉంది. కాబట్టి కూటమి అభ్యర్థుల ఎన్నిక తొందరగా జరగాలి. మొత్తానికి ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి అంటారా, అవరంటారా? ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే విశ్లేషించి చెప్పాలంటే కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఓట్లు జనసేన పార్టీకి కానివ్వండి, జనసేన పార్టీ యొక్క ఓట్లు తెలుగుదేశం పార్టీకి కానివ్వండి 100% ట్రాన్స్ఫార్మ్ అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ ఏదైతే ఉందో తీవ్ర నిరాశతో ఉన్నారు అని చెప్పేసి అని చెప్పక తప్పదు. ఎందుకంటే పవర్ షేరింగ్ లో భాగంగా, పవర్ షేరింగ్ అంటే ఏదో ఎమ్మెల్యే టికెట్లు తీసుకోవడమో లేకపోతే అధికారంలోకి వస్తే మంత్రి పదవులు ఇవ్వడమో కాదు.
కాపు సమాజానికి ముఖ్యమంత్రి పదవి ఎన్ని రోజులు ఇస్తున్నారు అనేది చెప్పకుండా పవన్ కళ్యాణ్ అభిమానులను పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేయగలుగుతారు అని తెలుగుదేశం నాయకులు సాటిస్ఫై చేయగలుగుతారని అయితే నేనైతే అనుకోవట్లేదు. వితౌట్ పవన్ కళ్యాణ్ గారి పవర్ షేరింగ్ అనేది ఏంటనేది పూర్తిగా చెప్పి ఎలక్షన్కి వెళ్తే ఖచ్చితంగా జనసేన పార్టీ ఓటింగ్ తెలుగుదేశానికి పడే అవకాశం ఉంది. అలా కాదు ఆయనకి పవర్ షేరింగ్ ఏమి లేదు అని చెప్పేసారంటే కాపు ఓటింగ్, మెజారిటీ కాపు ఓటింగ్ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీకి, ఇప్పుడు అధికార పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి ఉన్నాయి. అధికార పార్టీకి మాత్రమే అది బదలాయింపు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గర.